నిన్నటిదాకా నీరు లేక వెలవెలబోయిన గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా జలకళ సంతరించుకుంటోంది. పైనుంచి వస్తున్న వర్షపు నీటితో పోలవరం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. వరద నీటి రాకతో దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. గండిపోచమ్మ అమ్మవారి పాదాలను వరద నీరు తాకింది. వరద తాకిడితో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. పోలవరం స్పిల్వే ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 27.75 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా 136,840 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. బ్యారేజీ గేట్లను ఎత్తి అధికారులు సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద గోదావరి ఉరకలేస్తోంది.